బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో అటు ఎంతోమంది సెలబ్రిటీస్, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు ఎంతోమంది ఉన్నారనేది ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంట్లో కొంతమంది సంబంధించినటువంటి తెలుగు నటులు కూడా ఉన్నారు. అసలు ఈ రేవ్ పార్టీలకి ఎందుకు వెళ్తున్నారు, ముఖ్యంగా మా అసోసియేషన్కి సంబంధించి ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా చర్యలు చేపడతారా ఏంటి అనేది ప్రస్తుతం మనతో సినీ నటి కరాటే కళ్యాణి గారు ఉన్నారు. మేడం, ముఖ్యంగా చూస్తే ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ తెలిసిందే, సెలబ్రిటీస్ ఉన్నారు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది నటీనటులు ఉన్నారని చెప్తారు. ఏం చెప్తారు అసలు ఈ రేవ్ పార్టీల గురించి మీరు? నిన్న న్యూస్ నేను కూడా విన్నాను, చూశానండి. అందులో చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, టెకీస్, అలాగే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ లిస్ట్లో అని చెప్పేసి ఏదో న్యూస్ చూశాను. నేను వైజాగ్లో ఉండడం వల్ల యాక్చువల్గా నేను టీవీ చూడలేదు, ఓన్లీ ఫోన్లోనే పాపప్ అయింది చూశాను. దానిలో హేమ అనే ఆమె, లేకపోతే శ్రీకాంత్ గారు, ఇలా జానీ మాస్టర్ అని చాలా వస్తున్నాయి. బట్ వాళ్ళందరూ సెల్ఫీస్ రిలీజ్ చేశారు. ముందు మేము కూడా ఏంటిది ఇలా వచ్చింది న్యూస్. మొన్న ఏమైందంటే మన శివబాలాజీ గారు, రఘుబాబు గారు, విష్ణు మంచు గారు ముగ్గురు కలిసి అంటే డిప్యూటీ సీఎంని కలిశారు. అలాగే ఆయన ఉన్నారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా కలిసి ఇండస్ట్రీలో డ్రగ్స్ సంబంధించి కానీ ఇలా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినా, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఏదైనా ఇరుక్కొని ఇవన్నీ చేస్తే మీరు ఎవరిని క్షమించక్కర్లేదు. ఏ విషయంలో కూడా మేమే మీకు సపోర్ట్ చేస్తాము, ఇండస్ట్రీ తరపున మేము మీకు కోఆపరేట్ చేస్తాము. ఈ డ్రగ్స్ విషయంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ఎటువంటి విషయంలోనైనా మా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. మేము మీకు ఇలాంటివి చేయకూడదని మేము ప్రచారాలు కూడా చేస్తాము అన్నది వాళ్ళు ఒక వినతిపత్రం ఇచ్చి వాళ్ళని కలిసి మొత్తం వాళ్ళకి చెప్పి వచ్చారనమాట. ఎవరు? విష్ణు గారు మా అసోసియేషన్ తరపున, ఇక శివబాలాజీ గారు, రఘుబాబు గారు, డిప్యూటీ సీఎం కూడా కలిసారు. సుముఖంగా అంతా అయిపోయింది. ఈలోగా మాకు ఈ న్యూస్ తెలిసింది, ఇందులో హేమ ఉంది. హేమ అనే ఆవిడ గురించి నేను ఏం పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక ఆర్టిస్ట్గా ఆవిడ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది, అది వేరే విషయం. ఒక లేడీగా కూడా మంచిదే. ఆవిడ ఓన్గా ఏదో ఒక విధంగా నాదంటూ ఒక హల్చల్ ఉండాలన్నట్టుగా ప్రతి దగ్గర ఆవిడ చేస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయం, మనం చెప్పుకోక్కర్లేదు, ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఏంటంటే మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో శివబాలాజీ గారిని కొరకడం చూసుంటారు మీరు. అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ టైంలో మన రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించడం చూసుంటారు. మొన్న అదే శివబాలాజీ గారిని కొరకముందు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడు నరేష్ గారి టైంలో నా మీద, నరేష్ గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆమె వెళ్ళి. అంటే అది పోలీసులు లైట్ తీసుకున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే ఆవిడ కావాలని హల్చల్ చేయడం కోసం చేసే పనులు ఇవన్నీ, ఆవిడ ఎప్పుడు వార్తల్లో నిలవాలని. సో నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటే నేను ఓటు వేయొద్దని ఆవిడ పర్సనల్గా అందరికీ వాట్సాప్ గ్రూప్స్లో చెప్పింది. ఏంటి, కరాటే కళ్యాణ్ ఓటు వేయకండి మీరు ఎవరు కూడా అని చెప్పేసి. ఆ ఓటు వేయొద్దని ఎప్పుడైతే చెప్పారో నేను అది తెలుసుకొని, నువ్వు నా గురించి పర్సనల్గా చెప్పాల్సిన, ఎవరైనా గెలవాలి కానీ కరాటే కళ్యాణ్ గెలవకూడదు అని ఎందుకు చెప్తున్నావు అంటే, మీ ప్యానల్కే నేను వేయొద్దన్నాను, నా ప్యానల్కి వేయమన్నాను. ఆవిడ నాతో ఫైట్ చేశారు. ఫైట్ చేసి తర్వాత ఈవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుందని మేము వాగ్వాదంలో మాట్లాడితే నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ వెళ్ళి, నన్ను ఇలా అన్నది అలా అన్నది అని. అసలు ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో ఆవిడకే తెలియదు, ఎందుకు మాట్లాడిందో తెలియదు. ఓటు వేయొద్దని చెప్పేసి అట్లా చెప్పి ఇట్లా చెప్పి మాట్లాడేసి ఆవిడ ఏదేదో అనేసుకొని, సరే మాకు ఓటు వేయొద్దన్నావా, నువ్వు గెలుస్తావా గెలవా పక్కన పెడదాం. తర్వాత ఒక ఇంటర్వ్యూ చూశాను. ఎప్పుడు చూశాను అంటే నిన్న అయిన తర్వాత హేమ అని కొడితే వస్తున్నాయి కదా మొత్తం అన్నీ ఆవిడే పాపపోతుంటే, అప్పుడు నాది ఆవిడది కూడా, ఆవిడ నా గురించి ఫోటో వేస్తుంది, నా ఫోటో వేస్తుంది ఏంటని చూస్తే నన్ను కూడా ఆవిడ పాయింట్అవుట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ప్యాకాట్ ఆడుతూ పట్టుబడ్డది, నువ్వు చేసేది ఇలాగా, నువ్వు అలా చేసావు ఇలా చేసావు. ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటండి, హైదరాబాద్లో కట్టడి చేసేసారు కాబట్టి రేవ్ పార్టీస్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ వీటి మీద కొంత నిఘా ఉంది కాబట్టి వాళ్ళు బెంగళూరు వరకు వెళ్తున్నారు అనుకోవచ్చా? ముఖ్యంగా సినీ తారలో హేమ లాంటి వాళ్ళు దొరికిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు, అది కూడా ఫేక్ అని తెలుస్తుంది. ఏమంటారు దీని మీద? అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఆవిడ ఫేక్ అనేది నేను ఫస్ట్ నుంచి తీసుకొస్తున్నాను మీకు, అంటే లింకప్ చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి. ఆవిడ అన్నింటిలోనే ఫేక్గానే వచ్చేసి ఫేక్గా మాట్లాడేసి, నేను హల్చల్, నేను పెద్ద ఇండస్ట్రీని అంతా కాపాడుతున్న మహిళని, నన్ను తప్ప ఎవరు దాటి వెళ్ళలేరు అన్నట్టుగా చేస్తుంటుంది ఆవిడ వీడియోస్. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరి మీద బురదీసావు, ప్రతి ఒక్కరి మీద అన్నావు. ఈరోజు నువ్వు చేసిందేంటి, డ్రగ్స్ అక్కడ ఉన్నాయట, ప్లస్ రేవ్ పార్టీ అంటేనే చాలా వరస్ట్ అంతా ఉంటారు, గ్యాంగ్ అంతా ఏంటంటే తాగి తిరిగి ఊగి ఇంకేమీ చేస్తారో కూడా చెప్పుకోలేనంత ఉంటుంది అక్కడ. సరే రేవ్ పార్టీ సరదాగా బర్త్డే పార్టీస్ అన్నీ అలవాటు, పబ్ కల్చర్స్ అంటే బెంగళూరు ఇక్కడ కట్టడి చేశారు. హైదరాబాద్ చాలా గట్టిగా ఉంది నిఘా కాబట్టి మీరు బెంగళూరు వెళ్ళారు, బెంగళూరులో కూడా చేశారు. దానికి ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో పెట్టారట, దాని ప్రకారం ఈవిడ కూడా అక్కడ దొరికి
చేసిందే తప్పుడు పని, తప్పుడు ప్లేస్లో దొరికి అందరి మీద బురదలేసి ఇప్పుడు ఏంటి ఆవిడ బుకాయిస్తూ సారీ అండి నన్ను అక్కడ ఏదో పిలిచారు పార్టీకి వెళ్ళానని ఒక క్షణం అనేస్తే అయిపోయేదానికి చా నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటే ఫోన్ ఇవ్వండి అని తీసుకొని నేను సెల్ఫీ వీడియో చేస్తున్నా. మా ఫామ్ హౌస్ ఇది. మీ ఫామ్ హౌస్ ఎక్కడుందమ్మా? నీకు ఫామ్ హౌస్, నీ ఫామ్ హౌస్ ఉంటే నీ పక్కనే భర్త ఉంటాడు కదా, భర్త ఎందుకు చూపించలేదమ్మా నువ్వు? వెంటనే ఫోన్ తీసేసి సెల్ఫీ తీయించేసి అది రిలీజ్ చేసేసి పోలీసులను తప్పుదో పట్టించావు, మీడియాని తప్పుదో పట్టించావు. అంటే ఎంత పెద్ద తప్పు ఇది. ఇంకో కేసు అంటే నీకున్న ఈ పాపులారిటీని నువ్వు అంటే ఇంకా మిస్యూజ్ చేసుకుంటున్నావు అన్ని విధాలుగా. నువ్వు గొయ్యి తీసి దానిలో పడిపోతున్నావు అనమాట. చాలా రాంగ్ అండి ఆవిడ చేసింది నిన్న, చాలా చాలా తప్పది. ఇప్పుడు మా అసోసియేషన్ తరపున నాకు తెలిసినంత వరకు మీరు అన్నారు కదా ఏమైనా తీసుకుంటారా, ఏమైనా చర్యలు అంటే పక్కగా తీసుకుంటారండి. ఎందుకంటే ఇంతకుముందు చాలామందిని సస్పెండ్ చేశారు, డిసిప్లినరీ యాక్షన్ అని ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరిని. ఆవిడ మెంబర్ అంటే ఇంతకుముందు ఈసీ మెంబర్ అవన్నీ చేశారు, ఇప్పుడు వాళ్ళందరూ లేరు కాబట్టి ఇప్పుడు లేకపోయినప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ ఆవిడ. ఆ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటప్పుడు అంతెందుకు ఎన్టీఆర్ గారి విగ్రహాలను ఫైట్ చేస్తే నన్ను కూడా సస్పెండ్ చేశారు మా అసోసియేషన్లో. అంటే నేను తప్పు చేయలేదు, తర్వాత కోర్టు ఓకే చేసింది కాబట్టి నన్ను మళ్ళీ రివోక్ చేశారు నా సస్పెన్షన్, ఎందుకంటే కోర్టే ఇచ్చింది ఆమె తప్పలేదు అని. కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఒక డ్రగ్స్ దొరికిన దగ్గర ఒక రేవ్ పార్టీలో ఇది చాలా చాలా అమానుషం. అసలు మా అందరికీ పరుగు పోయేటట్టుగా చేసి ఒక ఆర్టిస్ట్ ఇద్దరు ఆర్టిస్టులు చేయడం వల్ల అందరికీ పడుతుంది కదండి. ఆర్టిస్టులు అంతా ఇంతే, ఆర్టిస్టులు అందరూ తాగుతున్నారు, ఊగుతున్నారు, తిరుగుతున్నారని ఆవిడే చెప్పింది. నువ్వేమో పేకాట్లో పట్టుబడ్డా అని చెప్పి ఈ మాట మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కదా. ఒక ఆడపిల్ల మీద నిందేసింది, నువ్వు చిన్న పేకాట విషయం మాట్లాడు, కొన్ని తప్పే, అది కూడా నేను మానేసుకున్నా, ఎవడో ఇరికించాడు అప్పుడు అనుకుందాం, అయినా వినరు. ఇది మీరు పెట్టుకోకపోతే తీసేయండి. కానీ ఆవిడ చేసిన తప్పుకి దేవుడు ఊరుకున్నాడా? వెంటనే శిక్షేశాడు. ఇప్పుడు అంటే నువ్వు ఇంకా పెద్దదానిలో పట్టుబడ్డావు. ఇంకా చెప్పాలంటే ఆవిడ గురించి తవ్వితే ఎక్కడ లేని వాటిల్లో కూడా ఆవిడ ఉందని చెప్పి బయటకు వస్తే ఎవరు చెప్పగలరు?